రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించిన ఏపీ శకటానికి 3వ స్థానం దక్కింది. ఈ ఏడాది ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్తో రిపబ్లిక్ డే పరేడ్ లో కనిపించిన ఏపీ శకటం అందరినీ ఆకట్టుకుంది. ఏపీ శకటానికి 3వ స్థానం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇక యూపీ మహాకుంభ శకటానికి తొలి స్థానం దక్కగా త్రిపుర రాష్ట్ర శకటం 2వ స్థానంలో నిలిచింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. రిపబ్లిక్ డే ప్రదర్శనలో పాల్గొన్న ఏపీ శకటానికి తృతీయ స్థానం దక్కిందంటూ రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అవార్డును అందుకోబోతోంది. మనం చూస్తున్న 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా కూడా ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఈ శకటాన్ని ప్రదర్శించింది. మొత్తం ఇక్కడ మనం చూస్తున్నాం తిరుమల తిరుపతికి సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కూడా లక్క బొమ్మలతో తయారు చేశారు. ఈ లక్క బొమ్మల విశిష్టత తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఈ శకటాన్ని ఏర్పాటు చేసింది. లక్క బొమ్మల పెల్లంగ్రోవి అలాగే లక్క బొమ్మతో చేసిన పాత్ర కుండలు ఏవైతున్నాయి కుండలు కానీ ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైతే ఉన్నాయో చెక్క బొమ్మలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు బొంగరం లక్కతో చేసిన లక్క బొమ్మలతో చేసిన బొంగరంకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు వీణకు సంబంధించి లక్క బొమ్మతో చేసిన వీణ కానీ ఆ లక్క బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తారు అనే సంబంధించి ఇక్కడ తయారు చేసే వ్యక్తికి సంబంధించిన ఒక వృద్ధుడికి సంబంధించి ఏదైతే పనిచేస్తున్నారో లక్క బొమ్మలు తయారు చేయడం దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ లక్క బొమ్మల ప్రదర్శన ద్వారా ఈ యొక్క ఏటికొప్పాక లక్క బొమ్మల యొక్క విశిష్టత తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం గంటలు కూడా కింద కూడా మనం ఏదైతే చూస్తూ ఉన్నామో లక్క బొమ్మలకు సంబంధించిన గంటలు పూసలు కానీ ఆ గంటలు కూడా చెక్కతో చేసిన గంటలు, మరోవైపు డ్రమ్స్, మరోవైపు ఏదైతే డ్రమ్స్ అవుతున్నాయో చెక్క బొమ్మలతో చేసిన డ్రమ్స్, బోరలు ఏదైతే బోర ఉంటుందో ఆ బోరలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూసుకుంటే లక్క బొమ్మకు సంబంధించిన ఈ ఏనుగు ఒకటి కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. వినాయకుడికి సంబంధించిన ప్రతిమ కూడా ఇక్కడ దర్శనమిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏటికొప్పాక లక్క బొమ్మల యొక్క విశిష్టత తెలిసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం ఇక్కడ శకటాన్ని ఏర్పాటు చేసింది. ఇక పీపుల్స్ ఛాయిస్లో భాగంగా ఓటింగ్లో తృతీయ స్థానం ఏపీ ప్రభుత్వం ప్రదర్శించిన శకటానికి దక్కింది. మొదటి స్థానం మహాకుంభు పేరుతో 2025 పేరుతో రూపొందించిన ఉత్తరప్రదేశ్ శకటానికి, 2వ స్థానం త్రిపుర శకటానికి 2వ స్థానం దక్కింది. 3వ స్థానంలో ఏటికొప్పాక లక్క బొమ్మలతో తయారు చేసిన శకటానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శకటానికి 3వ స్థానం దక్కింది. ఈరోజు దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వ అధికారులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. ఏటికొప్పాక లక్క బొమ్మల విశిష్టత తెలిసే విధంగా కూడా ఇక్కడ ఈ శకటాన్ని రూపొందించడం ఏటికొప్పాకకు ఇంత పేరు రావడానికి గల ప్రభుత్వానికి కూడా అక్కడి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఈ అవార్డు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నారు. కెమెరామెన్ శుభంతో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.